పరిశుద్ధుడైన క్రీస్తు యేసు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఒక వాక్యాన్ని చదువుకుని ధ్యానం ప్రారంభం చేసుకుందాం. అపోస్తుల కార్యాల గ్రంథం 26 అధ్యాయము 14 వచనం. అపోస్తుల కార్యాలు 26:14 ఈ వచనంలో నుండి ఒక భాగాన్ని చదువుకుందాం. ముని కోలలకు ఎదురు తన్నుట నీకు కష్టము, ముని కోలలకు ఎదురు తన్నుట నీకు కష్టము. ఈ మాట ఎవరితో పలికారంటే దమస్కు మార్గంలో ప్రయాణం చేస్తున్నటువంటి సౌలుతో ప్రభువైన యేసే పలికినటువంటి మాట. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి వారికి విరోధంగా అనేకమైన హింసాత్మకమైన కార్యాలు చేయాలని, క్రైస్తవ్యాన్ని కోకట్వేళతో పెరికివేసేయాలని సౌలు నిర్ణయం తీసుకుని బయలుదేరాడండి. యేసుక్రీస్తు ప్రభునందు ఎవరైతే విశ్వాసం ఉంచి ఆరాధన చేస్తున్నారో అలాంటి వారందరినీ బంధించి చెరసాలలో వేసేయాలి, అవసరమైతే వారిని చంపేయటానికి కూడా ఒక అధికారాన్ని తీసుకుని మరీ బయలుదేరాడండి. అలాంటి సౌలుతో ప్రభువైన యేసు ఏమంటున్నాడంటే, మునికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టము. ఈ మునికోల అనే దాన్ని మనం ఆలోచన చేస్తే పొలం దున్నేటప్పుడు ఎద్దులు కడతారండి. ఎద్దులు ఆగిపోకుండా ముందుకు నడవటం కోసం ఈ మునికోల కడతారు. ఈ మునికోలకు అంచున పదునుగా ఉండే ఒక మేకు ఉంటుందండి. ఒకవేళ ఎద్దు దున్నకుండా ఎదురు తిరిగితే దానికి ఆ మునికోల గుచ్చుకుని చాలా నొప్పి కలుగుతుంది అనమాట. ఈ మాట సౌలుతో ప్రభు ఉపయోగిస్తూ ఉన్నాడు. సౌలుతో ప్రభు అంటున్న మాట ఏమిటంటే, మునికోలకు ఎదురు తిరగటం నీకు కష్టము అంటే దేవుని ఆలోచనలకు, దేవుని చిత్తానికి ఎదురు తిరగటం బహు కష్టం. మునికోలంటే దేవుని శక్తి, దేవుని పరిచర్యతో పోల్చుకోవచ్చండి. దేవుని శక్తి అని అర్థం అన్నమాట. దేవుని పనికి, దేవుని శక్తికి ఎవరు ఎదురు తిరిగినా, ఆటంకం కలిగించినా వారు అనేకమైన కష్టాల పాలైపోతారని ప్రభు వారి యొక్క ఉద్దేశం అన్నమాట. అందుకే హెబ్రీ గ్రంథం 10వ అధ్యాయం 31వ వచనంలో జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం అని చెప్పబడిందండి. దేవుని ప్రజలకి, దేవుని శక్తికి వ్యతిరేకంగా తిరిగి నష్టపోయిన, కష్టాలు పాలైపోయినటువంటి ముగ్గురు గురించి ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి పరిశీలన చేద్దామండి. మొదటగా నిర్గమాకాండం 12వ అధ్యాయం 29వ వాక్యాన్ని మనం చదివినట్లయితే, దేవుని ప్రజలకు వ్యతిరేకంగా ఎదురు తిరిగినటువంటి ఫరో చాలా నష్టపోయినటువంటి విషయాన్ని చదువుతామండి. ఫరో ఇశ్రాయేల్ని బానిసలుగా చేసుకున్నాడు, ఎంతో శ్రమ పెట్టాడు, వారందరితో కఠినమైన వెట్టి చాకరీలు చేపించుకున్నాడండి. అయితే ఇంకా వారిని ఇంకా వారిని విడిపించే, వారిని పోనీ అని మోషే ద్వారా దేవుడు హెచ్చరిస్తున్నప్పటికీ కూడా ఏమాత్రం కూడా వినకుండా, మరి నేను అతని మాట వినటానికి ఇశ్రాయేల్ని పోనివ్వటానికి యెహోవా ఎవడు అని నిర్గమాకాండం 5వ అధ్యాయం 2వ వచనంలో ఎంతో గణనగా కూడా మాట్లాడిన ఆ విషయాన్ని మనం చదువుతాం. అయితే దేవుడు ఐగుప్తు దేశం మీద తన శక్తిని, తన సామర్థ్యాన్ని, తన ప్రభావాన్ని చూపించాడు. దేశం మీదకి 10 భయంకరమైన తెగుళ్ళు రప్పించాడు. ఐగుప్తులో ఉన్న తొలిచూలు సంతానం అందరూ కూడా సంహరించబడ్డారు. ఇంకా చివరికి చేసేదేమీ లేక ఫరో ఇశ్రాయేలీలను వెళ్ళిపోమన్నాడు. గమనించారా? మునికోలలకు ఎదురు తన్నటం, దేవునికి ఎదురు తిరగటం కష్టమైనటువంటి విషయము. అలాగే రెండవ సందర్భాన్ని ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం 5 నుంచి 10 వచనాల్లో మనం పరిశీలన చేసినట్లయితే, యూదులందరినీ చంపేయాలని హామాను ప్రయత్నం చేశాడండి. రాజును ప్రేరేపించి ఒక చట్టాన్ని కూడా తయారు చేయించాడు. అయితే ఎస్తేరు తన ప్రజలందరూ కలిసి 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ప్రతిఫలంగా దేవుడు చట్టాన్ని మార్చివేశాడు. ఏ ఉరికొయ్య మీద మొర్దెకైని ఉరి తీయాలని హామాను ఒక పెద్ద ఉరికమ్మాన్ని తయారు చేయించాడు. అదే ఉరికొయ్య మీద హామానే ఉరి తీయబడ్డాడు. గమనించారా? మునికోలలకు ఎవరు ఎదురు తిరిగినా కష్టాలు, నష్టాలు పాలైపోతారు. 3వ సందర్భం అపోస్తుల కార్యాల గ్రంథం 14వ అధ్యాయంలో ఈ సౌలు గురించి మనం చదువుతాం. సౌలు సంఘాన్ని హింసించి అనేక మంది శిష్యుల్ని బంధించి చెరసాల్లో వేయించాడు. అయితే ఆ తర్వాత సౌలు దేవుని కనికరం చేత రక్షించబడ్డాడు. సౌలు పౌలుగా మార్చబడ్డాడు. అయితే సౌలు దేవుని కృపచేత రక్షించబడినప్పటికీ అతడు సంఘాన్ని హింసించిన దానికి ప్రతిఫలంగా ఎన్నో కష్టాలు అతడు అనుభవించాడని మనం చెప్పాలి. అపోస్తుల కార్యాల గ్రంథంలో మనం చదివితే 14వ అధ్యాయంలో ఒకప్పుడు స్టెఫెన్ని రాళ్లతో కొట్టించాడు. 14వ అధ్యాయంలో చదివితే అపోస్తుల కార్యాల గ్రంథంలో పౌలు కూడా రాళ్లతో కొట్టబడ్డాడు. అంతకుముందు అపోస్తుల కార్యాల గ్రంథం 15వ అధ్యాయంలో మనం చదివితే అనేక మందిని బంధించి చెరసాల్లో వేయించాడు. అయితే 15వ అధ్యాయంలో మనం చూస్తే పౌలు కూడా చెరసాల్లో వేయబడ్డాడు. అందుకే ప్రభు అంటున్నటువంటి మాట ఎంత వాస్తవమండి. మునికోలకు ఎదురు తిరగటం, సంఘానికి, ప్రజలకు, దేవుని ప్రజలకు, దేవుని చిత్తానికి ఎదురు తిరగటం బహు కష్టం.
దేవునికి ఎదురు తిరిగి ఫరో అతని దేశమంతా నష్టపోయింది. దేవుని ప్రజలకు ఎదురు తిరిగి హామాన్ అతని కుటుంబం నిర్మూలమైపోయింది. సౌలు సంఘానికి ఎదురు తిరిగి ఆ తర్వాత కృపచేత రక్షించబడినప్పుడు కూడా అతడు క్రైస్తవులను పెట్టిన శ్రమలన్నీ కూడా అతడు అనుభవించి మరణించాడు. కాబట్టి దేవుని పరిచర్యను, దేవుని సంఘాన్ని, దేవుని సేవకుల్ని ఎంత మాత్రం కూడా మనం అడ్డగించడం మనకి క్షేమం కాదు. దేవుని బిడ్డలారా, 1 కొరింథీ పత్రిక 3:17 ఉంది, ఎవరైతే దేవుని ఆలయాన్ని పాడు చేస్తారో దేవుడు వారిని పాడు చేయను. కాబట్టి మనం దేవునికి వ్యతిరేకంగా తిరిగే వారంగా కాకుండా, సంఘాన్ని, సంఘ ప్రజలను ఇబ్బందులు పెట్టే వారంగా కాకుండా, దేవుని పనికి, దేవుని ప్రజలకు ప్రోత్సాహకరంగా ఉంటే మనం ఆశీర్వదించబడతాం. ఆ విధంగా ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ దేవుని పరిచర్యలో ఒక పాత్రగా వాడబడాలని ఆశీర్వదిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు మిమ్మలను దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.